బోన్కల్లు రోడ్డు వైపు మరి యార్లగడ్డ వెంకటేశ్వర్లు వృత్తిరీత్యా చూసుకున్నప్పుడు సుతారి మేస్త్రి మరి సెంటు భూమి లేకపోయినా 4 ఎకరాల మొక్కజొన్న కౌలుకు తీసుకొని 172 బస్తాలు మరి మొక్కలు పండించి మరి రోడ్డు అమ్మట ఉన్నటువంటి బోనకల్ టు వచ్చవాయి రోడ్డు అమ్మట ఉన్నటువంటి మెరక స్థలంగా ఉందని చెప్పేసి ఇక్కడ కళ్ళం ఏర్పాటు చేసుకొని గంగుల కొండయ్య గారి పొలం సాయిగా కళ్ళం ఏర్పాటు చేసుకొని మరి 10 రోజుల కిందటే మొక్కజొన్న కాటా వేయడం జరిగింది గవర్నమెంట్ వారికి. మరి 10 రోజుల నుంచి లారీలు అందని కారణంగా మరి ఇక్కడే వాటిని స్టాక్ ఏర్పాటు చేసుకొని పట్టా కప్పుకొని వర్షాలు వస్తాయో ఏమొస్తాయో అని చెప్పేసి బిక్కున కాపలా ఉంటూ రైతు పరిస్థితి దీనంగా ఉన్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో మరి ఈ పక్కన ఉన్నటువంటి పొలాల అవశేషాలు కాల్చడం కోసం గుర్తు తెలియని వ్యక్తులు మరి నిప్పు పెట్టగా ఆ మంటంతా కూడా కాలుకుంటూ తన 172 బస్తాల మీదకి మొక్క మీదకి మంట వస్తూ ఉంటే మరి తను ఎక్కడో పని చేసుకుంటుంటే తన భార్య ఇట్లా మన పంట అంతా కాలిపోతూ ఉంది, బస్తాల దగ్గరికి మంట వస్తూ ఉంది అని చెప్పేసి కబురు చేస్తే హఠావుటిన ఇక్కడికి రావడం జరిగింది. అదే రకంగా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా ఉన్నటువంటి నాకు ఫోన్ చేసి మరి ఏదైనా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఏమైనా అందుబాటులో ఉంటే పంపించగలరు, నేను కష్టపడి పండించినటువంటి పంట కాలిపోయే పరిస్థితి ఉంది అని చెప్పేసి తెలియజేస్తే మా మల్టీపర్పస్ వర్కర్స్ని తీసుకొని వాటర్ ట్యాంక్ తీసుకొని ఇక్కడికి వచ్చి మంటలు ఆర్పడం జరిగింది. ఈ మాట్లాడే ఉద్దేశం దేనికోసం అంటే ఎంతమంది అధికారులు చెప్పినా ఎంతమంది ప్రజాప్రతినిధులు చెప్పినా కూడా పంట పొలాలని ఈ పంటలో ఉన్నటువంటి అవశేషాలని కాల్చే దానికోసం మంటలు పెడతానే ఉన్నారు. దయచేసి రైతాంగం కూడా అర్థం చేసుకోవాలి. వారి పంటల్లో ఉన్నటువంటి ఆ అవశేషాలని కాల్చొద్దు. వాళ్ళు కాలవటం వల్ల పక్కవారి పొలాలు కూడా కాలిపోయే పరిస్థితి ఉంది. మొన్న ఒక వారం కింద కూడా ఇక్కడ తెల్లాకులు శ్రీనివాసరావు గారికి సంబంధించిన శ్రీగంధం చెట్లన్నీ కూడా కాలిపోవడం జరిగింది. అదే రకంగా ఈ పంటలు కాల్చడం వల్ల పక్కన రోడ్డు ఇరువైపులో ఉన్నటువంటి చెట్లు కూడా కాలిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక గంట క్రితమే మన రెబ్బవరం దగ్గర వైరా మండలం రెబ్బవరం దగ్గర రోడ్డు మీద మరి కారు వెళ్తూ ఉంటే ఆ కారు మీద చెట్టు పడి పెద్ద ప్రమాదం, ప్రాణాపాయ స్థితి ఏం తగ్గలేదు కానీ కారు కూడా బోల్తా పడినటువంటి సందర్భం. అసలుకే చూస్తూ ఉన్నాం, ఎండలు బగబగలాడుతూ ఉన్నాయి, వర్షాలు రావట్లేదు అంటే చెట్లు తక్కువ ఉన్నాయని చెప్పేసి పరిశోధనలు చేసేవాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఉన్న చెట్లు కూడా మనం కాల్చుకోవటం ఇటు రైతులకు ఇబ్బంది, చెట్లకు ఇబ్బంది. ఎంత చెప్పినా మరి కాల్చుతున్నటువంటి వారు అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో బోనకల్ గ్రామంలో బోనకల్ మండలంలో ఇలాంటి సందర్భం మళ్ళీ రాకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, లేకపోతే ఏదైతే ఈ పంట పొలాలలో అవశేషాలను కాల్చే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తూ